తిరుమల తిరుపతి దేవస్థానం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. త్వరలో అమల్లోకి కూడా రాబోతోంది. శ్రీవాణి దర్శనం టికెట్లు ఏవైతే ఉంటాయో, వాస్తవానికి శ్రీవాణి దర్శనం అంటే శ్రీవాణి కోటాలో స్పెషల్ దర్శనం ఇది. ఈ దర్శనం టికెట్లు తీసుకున్న వాళ్ళు దాదాపు 10,000 రూపాయలు ఎంతో టికెట్ ఉంటుంది. మళ్ళీ 500 రూపాయలు, అది మొత్తం 10,500 ఎంతో అవుతుంది ఒక మనిషికి. విఐపీలు ఎక్కువ దీన్ని తీసుకుంటూ ఉంటారు. మార్నింగ్ సమయంలో ఈ దర్శనం ఉంటుంది ఉదయం. అయితే దీన్ని రేపు ఆగస్టు 1వ తేదీ నుంచి సాయంత్రం 4:30 మార్చబోతున్నారట. అంతేకాదు ఇప్పటివరకు ఆన్లైన్లో ఈ కోటా ఉంది. రోజుకి 1000 టికెట్లు ఆఫ్లైన్లో ఇవ్వబోతున్నారు. 800 టికెట్లు అక్కడే ఇస్తారు. తిరుమలలో ఉదయం 10 గంటలకే ఇస్తారు. క్యూ లైన్లో నుంచొని తీసుకోవాలి. అలాగే 200 టికెట్లు రేణిగుంట విమానాశ్రయం దగ్గర ఇస్తారు కదా, అది కూడా ఆఫ్లైన్లే. అయితే ఆఫ్లైన్లోనే 1000 టికెట్లు విక్రయించబోతున్నారు. ఇప్పటివరకు ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఆ టికెట్స్ దర్శనం అది యథావిధిగా ఉదయమే ఉంటుంది. ప్రయోగాత్మకంగా ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు శ్రీవాణి టోకెన్లు తీసుకున్న వాళ్ళకి ఆ దర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ఏదైతే ఉంటుందో అదే రోజు ఉదయం 10 గంటలకు తీసుకున్న వాళ్ళకి సాయంత్రం 4 గంటలకు దర్శనం. దీనివల్ల ఏంటంటే రూములు చాలా ఫ్రీగా ఉంటాయి. ఇప్పుడు ఉదయం దర్శనం వల్ల ముందు రోజు వచ్చి నైట్ రూమ్ తీసుకుని అక్కడ ఉండి మళ్ళీ ఇంకో రోజు ఉండి వెళ్తున్నారు. దాంతో రూములు సరిపోవట్లేదు అక్కడ అకామిడేషన్ అందరికీ, భక్తులందరికీ అని. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇది రేపు 1వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. తర్వాత దీన్ని కంటిన్యూగా అమలు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా శ్రీవాణి దర్శనం టోకెన్లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ 1వ తేదీ నుంచి సాయంత్రం 4:30 అయితే దర్శనం ఉంటుంది. అది కూడా ఆఫ్లైన్ ద్వారా అదే రోజు ఉదయం 10 గంటలకే టోకెన్లు ఇస్తారు.